ఏపీ న్యూస్ కి స్వాగతం. మత్స్యకారులకు వేట విరమణ సమయంలో ప్రభుత్వం ద్వారా వచ్చే వేట నిషేధ భృతిని 10,000 నుండి 20,000 రూపాయలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకోవాలని ఒక ఆలోచన వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందే మత్స్యకారుల ఇంట్లో. తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 10,000 చేశారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకి 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో డబ్బులు చేశారు. అవి కూడా త్వరలో, అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడే ప్రభుత్వం 50 రోజులు అయ్యింది ప్రభుత్వం ఏర్పాటైంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కాగితాలు కూడా దాచేశారు. ఫైళ్ళు తగలబెట్టేస్తున్నారు, ఏవి తగలబెట్టారు, అన్నీ ఎక్కడికక్కడ తగలబెడుతున్నారు. ఇవన్నీ చూసి ఎంత ఉంది ఇది ప్రజలు చెప్తున్నారు. ఎంత అప్పు చేశారని కూడా. ఇప్పుడు 9,75,000 కోట్లు అప్పు చేశాడు. సంవత్సరానికి 78,176 కోట్లు వడ్డీ కడతారు. ఇవన్నీ ఆలోచన చేశారు. ఇది కూడా త్వరలోనే అమౌంట్ కూడా ఇస్తారు. దీంతో పాటుగా కొత్తగా ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇస్తున్నారో అందరికీ కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తారు. లోన్ కూడా ఎక్కువ లోనే వస్తుంది. ఫిగర్ డిసైడ్ అవ్వాలి. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటుంది లోన్ ఇస్తారు. అంటే ఎవరన్నా సరే పేదవాళ్ళు ఇంకా అప్పు చేయకూడదు ఇల్లు కట్టుకున్నప్పుడు, వాళ్ళు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా పట్టాలన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. తొందర ఏం పడక్కర్లేదు. మొత్తం పేదవాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ ఉన్నారో అంతమందికి కూడా ఇస్తారు. రాబోయే రోజుల్లో స్కీములు కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ మల్టీపర్పస్ హాల్ ఏదైతే ఉందో త్వరలోనే ఖాళీ చేయించి దాంట్లో మీరు అందరూ పెళ్లిళ్ళు చేసుకునే విధంగా మీకోసమే నేను అప్పుడు కడతా 4.5 కోట్లు. అట్లా అంటే మీరు మెత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి అద్దుకున్నారు. దాన్ని ఖాళీ చేయించి మళ్ళీ అందులో మత్స్యకారులు వివాహాలు చేసుకునేలాగా వేవర్స్ ఇక్కడ అందరూ బీసీలు ఉన్నారు, అన్ని వర్గాలు వివాహాలు చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా ఉంటుందని తెలియజేస్తుంది.